ఏంటి నర్మదా, పడుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి సాగర్ నర్మదా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక నర్మదా అయితే తన చేతిలో వాచ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఏంటి అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనేసరికి, ఏంటి వాచ్యా, గిఫ్టా, ఎప్పుడు కొన్నావు అని చెప్పేసి సాగర్ అయితే నర్మదా వైపు చూస్తూ ఉంటాడు. అలా చూడగానే నర్మదా అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న వాచ్ని అయితే సాగర్ అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి నర్మదా, అలా బాధపడుతున్నావు అని చెప్పేసి అనేసరికి తన చేతిలో ఉన్న వాచ్ని అయితే సాగర్కి ఇస్తూ ఉంటుంది. ఏంటిది గిఫ్ట్ అని చెప్పేసి వాచ్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాడు. వాచ్ నా కోసమేనా, చాలా బాగుంది నర్మదా, ఎప్పుడు కొన్నావు అని అనేసరికి, అది నీ కోసం కాదు, మా నాన్న కోసం, రేపు మా నాన్న బర్త్డే అని చెప్పేసి అంటూ ఉంటుంది. మా నాన్న బర్త్డే అంటే నాకు చాలా మెమరబుల్ తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మా నాన్న 50th బర్త్డేకి నా ఓన్ డబ్బులతో నేను గిఫ్ట్ కొంటాను అని చెప్పేసి చాలాసార్లు మా నాన్నతో అన్నాను. ఈసారి 50th బర్త్డే నాకు చాలా మెమరబుల్ నా డాడీ, నేను నీకు ఖచ్చితంగా బర్త్డే పార్టీ చేస్తాను, నా డబ్బులతో నీకు గ్రాండ్గా బర్త్డే పార్టీ చేస్తానని చెప్పేసి నేను చాలాసార్లు మా డాడీతో అన్నాను. కానీ ఇప్పుడు అదే బర్త్డేకి మా నాన్న దగ్గర నేను కలిసిలేను, మా నాన్న నన్ను ద్వేషించేలా ఉన్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది నర్మద. ఇక నర్మద బాధను చూసి ఫీల్ అవుతూ ఉంటాడు సాగర్ కూడా. అయినా నర్మద అని చెప్పేసి, మీ నాన్న ఎప్పటికైనా మనల్ని అర్థం చేసుకుంటారులే, ఖచ్చితంగా మళ్ళీ మనం కలిసి వచ్చే రోజు ఉంటుంది, మీ నాన్న బర్త్డే మళ్ళీ మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్. మళ్ళీ ఏమో సాగర్, నేను ఈ బర్త్డే గురించి చాలా కలలు కన్నాను, చాలాసార్లు ఊహించుకున్నాను, ఎలా చేయాలి ఏంటి అని చాలా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు ఈ బర్త్డే కాకపోయినా ఆ నెక్స్ట్కైనా ఆ రోజు వస్తే బాగుండు, మా నాన్నకి నేను దూరం అవుతున్నా ఫీలింగ్ నాకు బాగా తెలుస్తుంది, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం సాగర్ అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది నర్మద. అలా నర్మదానైతే ఓదార్స్తూ ఉంటాడు సాగర్.